హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటింట్లో వంటలక్క యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను నిన్న షార్ట్ పెట్టాను. దట్ ఈస్ ఒకే బ్యాటర్తో మనం రెండు దోశ అయినా ఇడ్లీ అయినా ఎలా చేయాలి అనేది చూపిస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అది నార్మల్గా మనం చేసుకునే ఇడ్లీ దోశ పిండి కాదు. సో ఇవి మల్టీగ్రెయిన్ అనమాట. మనము చపాతీస్ చేయడానికి వాడుకునేటట్టుగా ఇది కూడా తయారు చేసుకున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మనకు ముఖ్యంగా బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తే ఇడ్లీ కానీ దోశ కానీ ఫ్లఫీగా కూడా వస్తాయి. అండ్ మీరు వీడియోలో చూస్తున్నట్టు ఎంత ఫ్లఫీగా ఉందో మీరు చూడొచ్చు. అండ్ దోశ కూడా చాలా క్రిస్పీగా ఉంది. సో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం రండి. సో ఇక్కడ 1:2 రేషియో తీసుకుంటున్నానండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగులు. అలాగే మనం రాగులు మాత్రమే యూజ్ చేయట్లేదు కాబట్టి 2 కప్పుల మినపప్పుకు 2 కప్పుల రాగులు పోసి, 1/2 కప్పు శనగపప్పు అండ్ 1 కప్ జొన్నలు, పచ్చ జొన్నలు అవి కూడా కలిపేసుకొని మంచిగా కడిగి నానబెట్టేసుకున్నాను. సాయంత్రానికల్లా ఇలా నానిపోయిన వాటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నానడం అంటే ఏదో నానినట్టు కాదండి, మంచిగా నానబెట్టుకోవాలి. అండ్ దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం నేను ఇందులో క్లిప్ మిస్ చేశాను. దట్ ఈస్ కొంచెం మెంతులు వేయాలి. మెంతులు వేస్తే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది, ఆ కలర్ అనేది దోశకైనా ఇడ్లీకైనా బాగా వస్తాయి. సో మిగతా పిండి అంతా కూడా రుబ్బేసుకుందాము. అండ్ మనం ఇలా హెల్తీగా చేసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్లో ఉన్నా కూడా, వెయిట్ లాస్కి మనం కొంచెం ఫుడ్ అవాయిడ్ చేస్తుంటాం కదా, అప్పుడు కూడా మనం ఇలాంటివి తీసుకోవచ్చు. యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. సో అలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇలా ఫర్మెంట్ అవుతుంది. అలా ఫర్మెంట్ అయిన వాటితో మనం ఇప్పుడు దోశలు వేసుకుందాము. చూసారా ఎంత ఫ్లఫీగా, పిండి చూస్తేనే ఫ్లఫీగా ఉంది. అండ్ ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము. దోశ వేసుకున్న తర్వాత కూడా మనం ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనకు నార్మల్గా వైట్ బియ్యం దోశలు వేసుకున్నప్పుడు ఒకసారి ఆయిల్ రుద్ది తర్వాత దోశ పిండి వేసి ఇలా చేసుకుంటాం కదా. దీనికి ఫస్ట్ ఒక దోశకి మాత్రం ఆయిల్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ టైం కొంచెం వాటర్ జీలకరించి దోశ వేసుకుంటే ఓకే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపించేది అది పొడి, అది కూడా అవిసె గింజల పొడి. మనం ఇందులో అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే వాడాము. ఇలా అన్ని పప్పులతో చేసుకున్న దోశ పైన అవిసె గింజలు, నువ్వుల పొడి అంటాము, అవి వేసుకొని తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్కి కానీ, మన గట్ హెల్త్కి కానీ, లేదా మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వితౌట్ ఆయిల్ తినాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇడ్లీ అనేది సెకండ్ ఆప్షన్. మనకి దోశ ఎలాగో ఇడ్లీ కూడా అంతే బాగా మనకు రెగ్యులర్గా తినే వైట్ ఇడ్లీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. కాకపోతే కొంచెం మనకు రాగులకి ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మాత్రం కొంచెం తాకుతూ ఉంటుంది తినేటప్పుడు, అంతే. ఆ రెండిట్లో డిఫరెన్స్ అంతే, కానీ రెండు సూపర్గా ఉంటాయి. అండ్ ఒక సైడ్ ఇడ్లీ, ఇంకో సైడ్ దోశ చూసారా, మీరు చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా కాలిందో అర్థమైపోతుంది. అండ్ బ్రేక్ చేసేటప్పుడు కూడా మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది వీడియోలో. అండ్ పైన క్రిస్పీగా, లోపల కొంచెం ఫ్లఫీగా, బ్యాటర్ బాగా ఫర్మెంట్ అయినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. అండ్ టేస్ట్ కోసం మనం వాడే అవిసె గింజల పొడి, నువ్వుల పొడి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ మనం ఇప్పుడు ఇడ్లీలో కూడా నాట్ ఓన్లీ పల్లి చట్నీ మాత్రమే కాదు, పల్లి చట్నీతోనే తినాలి అని ఏం లేదు. మనం ఇప్పుడు వాడిన నువ్వుల పొడి ఉంది కదా, అవిసె గింజల పొడి, వాటితో కూడా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇడ్లీ చూడొచ్చు మీరు ఎంత ఫ్లఫీగా ఉందో, అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇంకో దోశ వేసుకున్నాను. దానికి కాంబినేషన్లో పల్లి చట్నీ అండ్ అవిసె గింజల పొడి, సూపర్ కాంబినేషన్ రెండిటికి. వీటిపైన కూడా మెంతులు వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి. మనం చూస్తున్న ఈ దోశ కానీ ఇడ్లీ కానీ ఒకే బ్యాటర్తో చేసాం. ఇలా ఒకే బ్యాటర్తో చేసుకుంటున్న ఇడ్లీ కానీ దోశ కానీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అనేది మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను.